ఫ్రెండ్స్, ఇట్స్ మీ గౌతమి. వెల్కమ్ టు మై ఛానల్ వాసిరెడ్డి వ్లాగ్స్. నేను నా ప్రీవియస్ వ్లాగ్లో చెప్పినట్టు ఆరిగాన్లోని వుడెన్ హౌస్ని చెక్అవుట్ చేసి మా నెక్స్ట్ ప్లేస్కి జర్నీ స్టార్ట్ చేసేసాము. నెక్స్ట్ వీఆర్ హెడ్డింగ్ టు వాషింగ్టన్లో జ్యువాల్ అనే ప్లేస్లో మేము స్టే చేయబోతున్నాము. సో ఇప్పుడు ఆ ప్లేస్కి దగ్గరలో ఉన్నాము. ఇదే ఆ హౌస్. ఈ హౌస్ స్పెషాలిటీ అండ్ హౌస్ స్టే గురించి నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. ఇప్పుడైతే అందరం ఫుల్ ఆకలిగా ఉన్నాము. సో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి ఫ్రెష్ అప్ అయిపోయి దగ్గరలో ఉన్న స్కాజెట్ ట్యూలిప్ ఫెస్టివల్కి స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాము. ఈ ట్యూలిప్ ఫెస్టివల్కి మేము 2 days ముందే స్లాట్ బుక్ చేసుకున్నాం. సో ఇక మేము స్టార్ట్ అయ్యాము. ఇటు మేము మళ్ళీ ఎక్కడికో బయటికి తీసుకెళ్ళిపోతున్నాం అనుకొని ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. తెగ నవ్వేస్తున్నాడు కార్ సీట్లో కూర్చొని. మేము ట్యూలిప్ టౌన్కి రీచ్ అయ్యాము. ఈ బ్యూటిఫుల్ ట్యూలిప్ టౌన్ వాషింగ్టన్లో ఉన్న మౌంట్ వెర్నన్ అనే ప్లేస్లో ఉంది. ఇది సియాటల్ నుంచి 1 hour డిస్టెన్స్లో మాత్రమే ఉంది. చాలా క్రౌడీగా ఉంది. ఎంతసేపు ఉండగలుగుతామో తెలీదు. మేము చాలా లేట్గా వచ్చేసాం యాక్చువల్గా. చూద్దాం ఎంతవరకు కవర్ చేయగలుగుతామో. ఈ స్కాజెట్ ట్యూలిప్ టౌన్ కి మెయిన్ అట్రాక్షన్ ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. ఇక్కడ మోస్ట్ వండర్ఫుల్ స్ట్రైకింగ్ సైట్ ఈ విండ్ మిల్. ఈ విండ్ మిల్ ని ఈ ట్యూలిప్ టౌన్ ఓనర్ టామ్ డిగోడీకి తన హోమ్లాండ్ హాలాండ్ లో ఉన్న విండ్ మిల్ కి గుర్తుగా సేమ్ దాని రిప్లికాని ఇక్కడ టూరిస్ట్ స్పాట్ లో ఎస్టాబ్లిష్ చేశారు. ట్యూలిప్ బ్లాసమ్స్ అన్ని స్టార్ట్ అయిపోయాయి. నుంచి మనం అయితే లోపల ఫీల్డ్లోకి వెళ్ళిపోదాము. ఫీల్డ్లోకి వెళ్ళి ఆ ట్యూలిప్స్ అందాలన్నీ చూసి వచ్చేద్దాం. ఓకే, ఫస్ట్ గా వచ్చేసండి. మాస్క్ పెట్టేసుకుంటున్నాను. ఈ విండ్ మిల్ వ్యూ బాగా నచ్చి నేను సైదేష్ ఫస్ట్ ఫొటోస్ దిగాం. ఇక్కడ క్రౌడ్ బాగా ఉంది ఇక్కడ. సో మేమందరం మాస్క్స్ పెట్టుకున్నాము. వ్యూ బాగున్న చోట ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి మాత్రమే మేమందరం మాస్క్ తీసాము. ఇక్కడ ఆల్మోస్ట్ 1000 acres ఆఫ్ ట్యూలిప్ ఫీల్డ్స్ ఉన్నాయి. బట్ టుడే ఓన్లీ 8 fields ఆర్ ఇన్ బ్లూమ్. అసలు ఇంత బ్యూటిఫుల్ ట్యూలిప్ ఫెస్టివల్ ఈ స్కాజెట్ వ్యాలీలో ఎలా స్టార్ట్ అయిందంటే 1893లో అన్ ఇంగ్లీష్ ఇమిగ్రెంట్ నేమ్ జార్జ్ గిబ్స్ $5 వర్త్ ట్యూలిప్ బల్బ్స్ కొని హీ ప్లాంటెడ్ దెమ్ ఆన్ ఆర్కస్ ఐలాండ్, వాషింగ్టన్. ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ గిబ్స్ ప్లాంట్ చేసిన ఈ ట్యూలిప్ బల్బ్స్ పసిఫిక్ నార్త్ వెస్ట్ రీజియన్ లో మ్యాసివ్ ప్రొడక్షన్ ఇవ్వడం గిబ్స్ ఐడెంటిఫై చేశారు. So, in 1899, Gibbs contacted United States government about growing tulip bulbs in America, and United States government agreed for this. So, then in 1905, 15,000 tulip bulbs హాలాండ్ నుండి డైరెక్ట్ గా యునైటెడ్ స్టేట్స్ కి ఎక్స్పెరిమెంట్ పర్పస్ షిఫ్ట్ చేశారు. దట్ ఎక్స్పెరిమెంట్ వాజ్ సో సక్సెస్ఫుల్. ఆ తర్వాత యునైటెడ్ గవర్నమెంట్ సెటప్ 10 acres ఆఫ్ పార్క్ ఇన్ బర్లింగ్హామ్ టు గ్రో ఓన్లీ ట్యూలిప్ బల్బ్స్. ఇన్ 1920-30s మధ్యలో బర్లింగ్హామ్లో ఫస్ట్ ట్యూలిప్ ఫెస్టివల్ జరిగింది. ఆ తర్వాత ఈ ట్యూలిప్ ఫెస్టివల్ని ఇప్పుడు మేము విజిట్ చేయడానికి వచ్చిన ఈ స్కాజెట్ వ్యాలీకి మూవ్ చేశారు. సో ఇదండి హిస్టరీ ఆఫ్ బ్యూటిఫుల్ స్కాజెట్ ట్యూలిప్ టౌన్. ఇక మేము కాసేపు ఈ ఫీల్డ్లో చక్కర్లు కొట్టేసి ఫొటోస్ దిగుతాం. మా వేద ఈ ట్యూలిప్ ఫీల్డ్స్లో తిరిగి ఫుల్ టైర్డ్ అయిపోయింది. మాతో పాటు ఫొటోస్ దిగడానికి అస్సలు సపోర్ట్ చేయలేదు.
మా ఫ్రెండ్స్ అందరూ కలిసి కాసేపు ఆడిస్తే ఇదిగో నిల్చున్న చోట ఇలా దానికి నచ్చినట్టుగా కొన్ని ఫొటోస్ దిగింది. ఈ బ్యూటిఫుల్ బ్లాజమ్స్ ని మనం ఓన్లీ ఏప్రిల్ అండ్ మే నెలలో మాత్రమే చూడగలము. ఇనిషియల్ గా ఇది 3 days ఫెస్టివల్ లా ఉండేది. ఆ తర్వాత మంత్ లాంగ్ ఈవెంట్ గా చేంజ్ చేశారు. అండ్ ఇక్కడ ఇంకా స్పోర్ట్ ఈవెంట్స్, స్ట్రీట్ ఫెయిర్స్ అండ్ ఇలా ఆర్ట్ డిస్ప్లే లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ ఫ్రెష్ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ కూడా ఇక్కడ మనం పర్చేస్ చేసుకోవచ్చు. ఫర్ మెనీ ఇయర్స్ ఇక్కడ ఉన్న లోకల్ గ్రోయర్స్ ఈ ట్యూలిప్ బల్బ్స్ ని షోకేస్ గార్డెన్స్ లో డిస్ప్లే చేసేవారట. ఆ తర్వాత 1984లో మౌంట్ వెర్నన్ ద ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ స్కాజెట్ వ్యాలీ ట్యూలిప్ ఫెస్ట్ ని ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇక ఈ ట్యూలిప్ షో క్లోజింగ్ టైం అయిపోయింది. ఫైనల్ గా మేము ఇంకొన్ని ఫొటోస్ తీసుకొని ట్యూలిప్ ఫీల్డ్ లో నుంచి బయటకు వెళ్ళిపోతాము. ఫీల్డ్స్ లోంచి బయటికి రాగానే అక్కడ ఒక అమెరికన్ టూరిస్ట్ ఇలా 2 టాకింగ్ బర్డ్స్ తోటి అందరిని ఎంటర్టైన్ చేస్తున్నారు. సో వేద అండ్ దాని ఫ్రెండ్స్ ఆ టాకింగ్ బర్డ్స్ ని చూసి ఫుల్ ఎక్సైట్ అయిపోయారు. వాటితోటి మేము కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకొని ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము. ఆన్ ది వేలో ఒక ఇండియన్ రెస్టారెంట్లో డిన్నర్కి ఫుడ్ కలెక్ట్ చేసుకున్నాము. సో ఇవండి స్కాజెట్ ట్యూలిప్ టౌన్ టాక్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ బెల్ ఐకాన్ ఫర్ ఆల్ మై అప్డేట్స్. బాయ్.